పూర్ణ స్మైల్. ఇక మా నాన్న పోషమ్మ గుడి ఇక్కడ పని చేస్తుండ్రు మొత్తం. ఎందుకంటే ఇంతకుముందు కిందికుండే అంతా కంకర వేసి పని వాళ్ళు కూడా వచ్చినారు. కంకర వేస్తున్నారు మొత్తం పైన. చూపించదు ఒకసారి. ఎందుకంటే పండగ స్టార్ట్ అవుతుంది కదా బోనాల పండుగ. దానివల్ల మొత్తం కింద బెడ్ వేస్తున్నారు. ఇక మట్టి మొత్తం పోసిర్రు అంత. అంకుల్ అంకుల్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంకుల్? పెయింటింగ్ వేస్తురా? ఇక అమ్మవారి గుడి మొత్తం ఇంకా మా నాన్న బిజీ బిజీగా తుడుస్తూనే ఉన్నాడు. వర్షం పడుతూ ఉంటే తుడుస్తూ ఉన్నాడు. ఇదంతా మట్టి ఉంది. పండక్కి లేడీస్ తిరగటానికి ఇబ్బంది అవుతుందని మా అంకుల్ వాళ్ళ పాపం మస్తు కష్టపడుతున్నారు. అంకుల్ బాగుంది కలర్ మంచిగా అంత కలర్ వేస్తున్నాము. ఏం వేస్తారు? సబ్స్క్రైబ్ చేయండి. మా అంకుల్ వాళ్ళ పాపం నా గురించి చెప్తున్నారు. ఇంకా అంకుల్ పెయింట్ వేస్తున్నాం. టెంపుల్ కు బోనాలు సండే రోజు బోనాలు ఉన్నాయని సుందరంగా ఇస్తున్నాం. అమ్మవారి మహిమ వల్ల ఇక వీళ్ళందరూ పని చేస్తారు. ఒకరికి కాదనకుండా ఒకరు తోడుగా చేస్తుర్రు అందరూ. ఇక మన ఆడైతే ఫోన్ పట్టుకొని బిజీగా ఉంటాడు ఎప్పుడు. వాళ్ళు పెయింటింగ్ వేస్తారు. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? మన ఆడ సిలువు తుడుస్తున్నాడంట పెయింటింగ్ వేస్తుంటే మొత్తము. ఏడ చేస్తున్నాను అనగా వాళ్ళే కష్టపడి ఇక పెయింటింగ్ వేసుకుంటా వస్తా ఉన్నారు. పట్ట పట్టుకొని చేస్తలేదు. ఏడరా కంకర పోస్తురు మొత్తం. ఇదంతా బెడ్ వేయాలి మొత్తం. అప్పుడు కిందికుంటే ఇది ఇల్లు పైకి తీసిరు మొత్తం. ఇగో కిందికి వెళ్ళిపోయిండు. ఇంకా అమ్మవారి గుడి ఇంకా పెయింటింగ్ ఇలా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. గుట్టల్లో వెతుకురు మొత్తం అంతా గుట్టల్లో మీద ఉంది. ఏదైనా అమ్మవారి దయలేంది ఏమంటారు చీమైనా కుట్టదు అన్నట్టు, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు మొత్తం. అమ్మవారు చిన్నగా ఉండే అప్పుడు స్టార్టింగ్లో. ఇంక ఇప్పుడు అంతా కాలనీ వాళ్ళందరూ కలిసి పెద్దగా చేస్తారు. ఎందుకంటే ఆమె మొత్తం ఆమె లేనిది మనం చేయలేమన్నట్లు. ఎప్పుడైనా ఏదైనా కానీ కావాలన్నప్పుడు టైంకే అవుతుంది. ఇదంతా గుడి రౌండ్ కింది నుంచి వస్తే ఇట్లా ఎక్కి రావాలి. ఇదంతా గుట్ట అంత పైన. ఇదంతా గుట్ట. ఇదంతా గుట్ట పైన. అప్పట్లో చిన్నగా ఉండే స్టార్టింగ్ చెట్టు అంతా. ఇదంతా బండ. ఇక ఫుల్ వాన వచ్చింది అనుకో నీళ్ళు మాత్రం ఫుల్ ఉంటాయి. ఇక్కడ మొత్తం నీళ్ళు ఉంటాయి. వర్షం అయితే వస్తూనే ఉంది. వర్షం అయితే వస్తుంది. సిమెంట్ కూడా నానుతుంది. అవునా? ఎవరేమో ఫ్రీగా ఏం చెయ్యరు పాపం. వాళ్ళకి పొట్టుంటుంది కదా. దేవుడు అన్నవాడే మనం చేయించుకుంటుందంటే వాళ్ళకి పొట్టుందనే చేస్తారు. నాకు కూడా పని చెప్తారు. దీన్ని తీసుకొని అంటే దూడవాలంటారు. ఏం చేయాలి నేను? ఇట్లా దూడవాలంటారు. ఇట్లా ఇక నేను కష్టపడ్డా చాలు. నా చేతులైన వారికి కొంచెం కష్టం. ఇక్కడ అంతలేదు వర్షం పడుతుంది. అందు గురించి నీళ్లు పడవని చెట్టు కింద పైపులకి వేస్తురట. వర్షం పడుతుంది ఇక మొత్తం వర్షం వస్తుంది. వాళ్ళు చేసిన పద్ధతి కాదు. ఇక్కడ కొట్టింది వేరే ఉంది, అది వేరే ఉంది. ఏం చెయ్యాలి? ఏం పెయింటర్ తోలుకొచ్చిరో ఏమో ఇల్లు మంచిగా లేరు. రేపు పెయింటర్ వాళ్ళు మార్చేసేయాలి అసలు. సబ్స్క్రైబ్ చేయండి. పూర్ణ స్మైల్. ఇక మా నాన్న పోషమ్మ గుడి ఇక్కడ పని చేస్తుండ్రు మొత్తం. ఎందుకంటే ఇంతకుముందు కిందికుండే అంతా కంకర వేసి
పని వాళ్ళు కూడా వచ్చినారు. కంకర వేస్తున్నారు మొత్తం పైన. చూపించదు ఒకసారి. ఎందుకంటే పండగ స్టార్ట్ అవుతుంది కదా బోనాల పండుగ. దాని వల్ల మొత్తం కింద బెడ్ వేస్తున్నారు. ఇక మట్టి మొత్తం పోసిర్రు అంత. అంకుల్ అంకుల్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంకుల్? పెయింటింగ్ వేస్తురా? ఇక అమ్మవారి గుడి మొత్తం ఇంకా మా నాన్న బిజీగా తుడుస్తూనే ఉన్నాడు. వర్షం పడుతూ ఉంటే తుడుస్తూ ఉన్నాడు. ఇదంతా మట్టి ఉంది. పండక్కి లేడీస్ తిరగటానికి ఇబ్బంది అవుతుందని మా అంకుల్ వాళ్ళ పాపం మస్తు కష్టపడుతున్నారు. అంకుల్ బాగుంది కలర్ మంచిగా ఉంది. అంత కలర్ వేస్తున్నాము. ఏం వేస్తారు? సబ్స్క్రైబ్ చేయండి. మా అంకుల్ వాళ్ళ పాపం నా గురించి చెప్తున్నారు. ఇంకా అంకుల్ గుడికి పెయింట్ వేస్తున్నాం. సెకండ్ టెంపుల్ కు బోనాలు సండే రోజు బోనాలు కానీ గుడి సుందరంగా ఇస్తున్నాం. అమ్మవారి మహిమ వల్ల ఇక వీళ్ళందరూ పని చేస్తారు. ఒకరికి కాదనకుండా ఒకరు తోడుగా చేస్తుర్రు అందరూ. ఇక మన ఆడైతే ఫోన్ పట్టుకొని బిజీగా ఉంటాడు ఎప్పుడు. వాళ్ళు పెయింటింగ్ వేస్తారు. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? మన ఆడ సిలువ తుడుస్తున్నాడంట పెయింటింగ్ వేస్తుంటే మొత్తము. ఏడ చేస్తున్నాను అనగా వాళ్ళే కష్టపడి ఇక పెయింటింగ్ వేసుకుంటా వస్తా ఉన్నారు. పట్ట పట్టుకొని చేస్తలేదు. ఏడరా కంకర పోస్తురు మొత్తం. ఇదంతా బెడ్ వేయాలి మొత్తం. అప్పుడు కిందికి ఉంటే ఇది ఇల్లు పైకి తీసిరు మొత్తం. ఇగో కిందికి వెళ్ళిపోయిండు. ఇంకా అమ్మవారి గుడి ఇంకా పెయింటింగ్ ఇలా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. గుట్టల్లో వెతుకురు మొత్తం అంతా గుట్టల్లో మీద ఉంది. ఏదైనా అమ్మవారి దయ లేనిది ఏమంటారు చీమైనా కుట్టదు అన్నట్టు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు మొత్తం. అమ్మవారు చిన్నగా ఉండే అప్పుడు స్టార్టింగ్లో. ఇంక ఇప్పుడు అంతా కాలనీ వాళ్ళందరూ కలిసి పెద్దగా చేస్తారు. ఎందుకంటే ఆమె మొత్తం ఆమె లేనిది మనం చేయలేమన్నట్లు. ఎప్పుడైనా ఏదైనా కానీ కావాలన్నప్పుడు టైంకే అవుతుంది. ఇదంతా గుడి రౌండ్ కింద నుంచి వస్తే ఇట్లా ఎక్కి రావాలి. ఇదంతా గుట్ట అంత పైన. ఇదంతా గుట్ట. ఇదంతా గుట్ట పైన. అప్పట్లో చిన్నగా ఉండే స్టార్టింగ్ సెట్ అంతా. ఇదంతా బండ. ఇక ఫుల్ వాన వచ్చింది అనుకో నీళ్ళు మాత్రం ఫుల్ ఉంటాయి. ఇక్కడ మొత్తం నీళ్ళు ఉంటాయి. వర్షం అయితే వస్తూనే ఉంది. వర్షం అయితే వస్తుంది. సిమెంట్ కూడా నానుతుంది. అవునా? ఎవరేమో ఫ్రీగా ఏం చెయ్యరు పాపం. వాళ్ళకి పొట్టుంటుంది కదా. దేవుడు అన్నవాడే మనం చేయించుకుంటున్నంటే వాళ్ళకి పొట్టుందనే చేస్తారు. నాకు కూడా పని చెప్తారు. దీన్ని తీసుకొని అంటే దూడవాలంటారు. ఏం చేయాలి నేను? ఇట్లా దూడవాలంటారు. ఇట్లా ఇక నేను కష్టపడ్డా చాలు. నా చేతులైన వారికి కొంచెం కష్టం. ఇక్కడ అంతలేదు వర్షం పడుతుంది. అందు గురించి నీళ్లు పడవని చెట్టు కింద పైపులకి వేస్తురట. వర్షం పడుతుంది ఇక మొత్తం వర్షం వస్తుంది. వాళ్ళు చేసిన పద్ధతి కాదు. ఇక్కడ కొట్టింది వేరే ఉంది, అది వేరే ఉంది. ఏం పెయింటర్ తోలుకొచ్చిరో ఏవో ఇల్లు మంచిగా లేరు. రేపు పెయింటర్ వాళ్ళు మార్చేసేయాలి అసలు. సబ్స్క్రైబ్ చేయండి.